ఇవాళ సాయి సుధ మీద పోలీసులు చేసిన దాష్టికం ఏదైతుందో, దౌర్జన్యం ఏదైతుందో దీన్ని టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత జిల్లా పోలీస్ అధికారులపైన ఉంది. సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఆ చర్యలకు పాల్పడ్డారో, ఈ దానికి పాల్పడ్డారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా జిల్లా ఎస్పీ గారి పైన ఉంది. ఎస్పీ గారు పోలీస్ వ్యవస్థ పరువు పోకముందే జాగ్రత్త పడండి, సరైన చర్యలు తీసుకోండి. మీరు నిజంగా ఒక సివిల్ సర్వీస్ అధికారులుగా జిల్లా ప్రజల దృష్టిలో నిలబడాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు ఇదే పద్ధతిలో ఇట్లాగే కొనసాగితే జిల్లాలో అరాచకం పెరిగిపోతుంది. ప్రజలకు ఓపిక నశించే పరిస్థితి తీసుకొస్తే జరగబోయే పరిణామాలకు కూడా మీరే బాధ్యులు అవుతారు తప్ప ఇంకోరు కూడా కాదు. నేరస్తులు దాచిపెట్టుకొచ్చి అమాయకుల మీద దాడి కొనసాగిస్తారు. ఎట్లనే కనుక అంటే ప్రజల తిరుగుబాటు అనేది సహజమైంది. ఇక్కడ ఈ జిల్లాలో బాగా తెలుసు. ఇంకా తిరుగుబాటు ఎట్లా చేయాలనో ప్రజలకు బాగా తెలుసు. ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సూర్యాపేట, నల్గొండ ఇద్దరు జిల్లా ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా. అక్కడ కూడా ఇదే పరిస్థితులు కొనసాగుతున్నాయి. జిల్లా ప్రజల్లో తిరుగుబాటు మొదలు కాకముందే మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోవడం మంచిదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఏదో చేతగాని ప్రభుత్వం, రండ ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం. కనీసం రైతులకు యూరియా ఇవ్వాలి కూడా. నేను జిల్లా తిరుగుకుంటూ వస్తున్నాం, 10 చోట్ల జిల్లాలలో లైన్లు నిలబడే ఉన్నారు ఇంకా జనం. ఇదే నియోజకవర్గంలో ఒకవైపు ఒక గిరిజన మహిళ చనిపోయి ఉన్నది. మీ గొప్పతనమే, నీ ప్రభుత్వ గొప్పతనమే.